వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 100+ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించడానికి గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీయే కాదు, సీజ్ ఫైర్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఆ అప్డేట్స్లో పాజిటివ్ ఇంప్లిమెంటేషన్ కనపడుతుంది. ఆ పాజిటివ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అండ్ అట్లానే మార్కెట్స్ పైన ఈరోజు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అండ్ సేమ్ టైం ఎఫ్ఐడిఏ డేటా కొంచెం ఇంట్రెస్టింగ్గా అప్డేట్ అయితే మాత్రం ఉంది. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. కొన్ని కీ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైం వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. డౌ జోన్స్ అయితే మాత్రం -72 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే నాస్డాక్ 1.6% హయ్యర్ సైడ్ అయితే మూమెంటం ఇచ్చింది. డౌ జోన్స్ న్యూట్రల్గా క్లోజ్ అవడానికి రీజన్ కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే లాస్ట్ 4 to 5 డేస్ నుంచి బ్యాంకింగ్ స్టాక్స్లో, ఎనర్జీ స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది కదా, దానివల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయింది. కానీ నాస్డాక్ రిలేటెడ్గా ఐటీ స్టాక్స్ పరంగా అయితే మాత్రం స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజ్ కనిపించింది. దానికి 2 రీజన్స్. ఒకటి ఎర్నింగ్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, రెండు వచ్చేసరికి ఏ రిలేటెడ్గా పాజిటివ్ స్టెప్స్ తీసుకోవడం. సెమీ కండక్టర్ చిప్స్ చైనా దగ్గర నుంచి సో చాలా ఫ్రీ ఫాల్గా వెళ్తున్నట్టు, అంటే చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నట్టు అప్డేట్స్ ఉన్నాయి. దానివల్ల నాస్డాక్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చినాయి. ఓవరాల్గా చూసుకుంటే నాస్డాక్ పాజిటివ్గా ఉంది కాబట్టి మేబీ ఇది ఐటీ స్టాక్స్ని పాజిటివ్గా ట్రిగ్గర్ చేయొచ్చు. డౌ జోన్స్ న్యూట్రల్గా ఉంది కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే అన్నీ మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 2.3% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. చైనా మార్కెట్స్ పాజిటివ్, హాంకాంగ్ మార్కెట్ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి అంటే మెయిన్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాటి ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. డవ్ ఫ్యూచర్స్ ఏమో 110 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 85 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడ ఇండెక్స్లో డౌ జోన్స్ న్యూట్రల్ అండ్ నాస్డాక్ పాజిటివ్, ఇక్కడేమో రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ట్రిగ్గర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కదా. దాని ప్రకారంగా నిఫ్టీ ఎస్టర్డే మనకు క్లోజ్ అయింది చూసుకుంటే 24,225, ఇప్పుడేమో 24,323 దగ్గర చూపెడుతుంది. అప్రాక్సిమేట్లీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకు కనపడుతుంది. యూజువల్గా నేను టైటిల్ ఇస్తున్న టైంకి చూసుకుంటే 24,347 దగ్గర ట్రేడ్ అవుతుంది. అందుకు నేను 100+ గ్యాప్ అప్ అని చూపించాను. ఈవెన్ ఇప్పటికీ కూడా 100. ఎప్పుడైనా ఇట్లా గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు మీకు అది నమ్మశక్యంగా లేదనుకోండి, ఇమీడియట్గా ఏడిఆర్స్ని చూడండి. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. వాటిని ఎట్లా చూడాలో తెలుసా? ఎస్టర్డే మన మార్కెట్ అవర్స్లో మన ఇండియన్ స్టాక్స్ ఏడిఆర్లో ఉన్నవి ఎలా రియాక్ట్ అయ్యాయో చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.9, ఐసిఐసిఐ బ్యాంక్ న్యూట్రల్ విత్ నెగిటివ్, ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ 2.2, విప్రో ఏమో 3%. నా వాటి ప్రకారంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 1.3. ఓకే, అక్కడ ఎలా ఉందో అలానే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా రియాక్ట్ అయింది. ఇంకా 0.4% తక్కువ రియాక్ట్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం అక్కడ న్యూట్రల్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయితే ఇక్కడ పాజిటివ్గా క్లోజ్ అయింది. దీన్ని బట్టి బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం న్యూట్రల్గా ఉంటాయని అర్థమవుతుంది. ఓకే, నౌ ఇన్ఫోసిస్ అండ్ విప్రో రెండు కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ పరంగా అయితే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి, కానీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. డోంట్ నో, ఇట్లాంటివి అయినప్పుడు వెయిట్ చేయాలి, 9:15 వరకు వెయిట్ చేయాలి. ఏడిఆర్స్ ఎప్పుడైనా కానీ నిన్న మనకి క్లోజ్ అయిన ఇండియన్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఏడిఆర్స్లో ఎక్కువ క్లోజ్ అవ్వాలి. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, అక్కడ 2.5% క్లోజ్ అయితే ఇక్కడ 3.5% క్లోజ్ అవ్వాలి. ఇంకా 1% ఎక్స్ట్రాగా రియాక్ట్ అయింది కాబట్టి అది ఈరోజు మార్కెట్లో రియాక్ట్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా నిన్న ఎంత క్లోజ్ అయిందో అంతే ఇక్కడ కూడా క్లోజ్ అయితే న్యూట్రల్గా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే నిఫ్టీ ఓపెన్ అయిన 100 పాయింట్స్ 100% కన్ఫర్మేషన్కి వెళ్ళలేము. వెయిట్ చేసి చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే అర్థమైంది. నా ఏంటి గ్లోబల్ మార్కెట్స్ పరంగా పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి ఎనదర్ రీజన్స్ ఉన్నాయా అని అంటే వాటి గురించి మనం మాట్లాడదాం. సీజ్ ఫైర్ పరంగా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. అది ఏంటంటే యుఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా, యాక్చువల్గా నిన్న మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది, అందులోనే మనకు తెలిసింది అదేంటంటే యుఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా బ్లాకేడ్ అంటే ఇరాన్ యొక్క షిప్స్ని అయితే మాత్రం కంప్లీట్గా బ్లాక్ చేయడం కోసం ట్రూప్స్ అన్నీ డిప్లాయ్ చేశారని ఒక అప్డేట్ వచ్చింది. దాంట్లో ఇక యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం 10 విజల్స్ అప్రాక్సిమేట్లీ, సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవడానికి 10 విజల్స్ వస్తే
10 వెసల్స్ని కూడా మళ్ళీ బ్యాక్ పంపించేసామని చెప్తున్నారు. దీనివల్ల యుఎస్ అనుకుంటున్న ఏదైతే ఏముందో అంటే ఇరాన్ మీద ఎకనామిక్ పరంగా ప్రెజర్ పెట్టాలని యుఎస్ ఏదైతే అనుకుంటుందో దాన్ని ఇప్పుడు క్లియర్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఇరాన్ వాళ్ళే ముందుకు వస్తారని క్లారిటీ ఉంది. కానీ మీ అందరికీ తెలుసు ఇరాన్ నెక్స్ట్ 90 రోజుల వరకు ఆయిల్ సరఫరా లేకపోయినా కానీ వాళ్ళ ఎకానమీని కంట్రోల్ చేసుకోగలమని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇంకోటి ఇరాన్ వచ్చేసరికి పాసిబిలిటీస్ని వెతుక్కుంటుంది. అంటే ఇంకేదైనా సీ రూట్స్ నుంచి మనం ఆయిల్ని సప్లై చేయొచ్చా అని ఆల్రెడీ వాళ్ళు అయితే మాత్రం ఆల్టర్నేటివే వెతుక్కున్నారు. అయితే ఇరాన్ అదే టైంలో స్టేట్మెంట్ కూడా చేసింది, 90 డేస్ మేము ఉండగలం, మీరు 90 డేస్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ సప్లై చేయకుండా ఉండగలరా అని స్టేట్మెంట్స్ కూడా చేశారు. అయితే దీన్ని బట్టి మనం ఏం చెప్పలేం, ఎందుకంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇరాన్ మీద ప్రెజర్ పెడుతున్నారు. ఇది ఒక పక్క పాజిటివ్ పాయింట్, ఎందుకంటే ఇరాన్ కొంచెం లొంగించవచ్చు. కాకపోతే ఇరాన్ చేసిన స్టేట్మెంట్స్కి ఇది ఒక్కటే సక్సెస్ అని మనం అనుకోలేం. దీని తర్వాత కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఫాక్స్ ఇంటర్వ్యూలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇరాన్ వార్ అనేది తొందరలో క్లోజ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపరీగా సీజ్ ఫైర్ కాదు, పర్మనెంట్గా సీజ్ ఫైర్ చేయడానికి అయితే మాత్రం మేము ప్రయత్నిస్తున్నాము. ఏప్రిల్ 22 వరకు టైం ఉంది. ఈలోపు, ఎందుకంటే 15 రోజులు కదా, ఏప్రిల్ 22 వరకు టైం ఉంది. ఈలోపు మ్యాక్సిమం వచ్చేసరికి నెగోషియేట్ చేసి వార్ని ఎండ్ చేస్తామని ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ చేశారు. ట్రంప్ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడు స్టేబుల్గా ఉండవని మనకు తెలుసు. అతను ఒక్కరి మాటల మీద మనం బిలీవ్ చేయలేంగా. ఆన్ ద అదర్ సైడ్ వైట్ హౌస్ నుంచి కూడా ఈ లేడీ మెంబర్ మీకు ఐడియా ఉండే ఉంటారు. బేసిక్గా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో కంప్లీట్గా నెగోషియేషన్స్ పార్ట్ అంతా కూడా ఈవిడే చూసుకుంటున్నారు. సో అందువల్ల ఈవిడ ఫోటో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఈవిడ చెప్తున్న దాని ప్రకారంగా సీజ్ ఫైర్స్ మీద అయితే మాత్రం కంప్లీట్గా పాజిటివ్గానే రియాక్షన్ అవుతుంది. తొందరలో పాకిస్తాన్లో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ పెడతాము, అది మాత్రం ఆన్ గోయింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ప్రొడక్టివ్గా కూడా ఆ నెగోషియేషన్స్ ఉండబోతున్నాయని చెప్పి ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఒక పక్క వచ్చేసరికి ట్రంప్ తొందరలో ఆపేస్తామని చెప్తుంటే, ఇంకో పక్క వాషింగ్టన్లో వైట్ హౌస్ నుంచి కొంతమంది అఫీషియల్స్ ఏదైతే పీస్ డీల్ కోసం వెళ్తున్నారో వాళ్ళు కూడా పాజిటివ్గా డిస్కస్ చేయడం కోసం మ్యాక్సిమం స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ సోషల్ మీడియాలో ఇంకొకటి కూడా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఏప్రిల్ 22 తోటి సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది కదా, ఎప్పటి నుంచే సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ట్రై చేస్తున్నట్టు అప్డేట్ ఉంది. పాకిస్తాన్ ఇంతకుముందే చెప్పింది 45 రోజులు సీజ్ ఫైర్ని పెట్టుకుందాం, కానీ ముందు 14 రోజులు పెట్టుకుందాం, ఈ 14 డేస్లో అవ్వకపోతే నెక్స్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేద్దామని. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ అప్డేటే కనపడుతుంది. ఇప్పుడు కానీ ఒకవేళ కానీ ఏప్రిల్ 22 లోపు కానీ పీస్ టాక్స్ జరగకపోతే ఇంకొక 2 వీక్స్, ఓకే, సో ఇంకొక 2 వీక్స్ వచ్చేసరికి ఎక్స్టెండ్ చేద్దామని అయితే మాత్రం అనుకుంటున్నారని అప్డేట్ ఉంది. ఇది కూడా పాజిటివ్నే. ఆన్ ద అదర్ సైడ్ నిన్న మన ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ రిలీజ్ అయింది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఓవరాల్గా నెంబర్ ఎడ్ సైడ్ ఉందనేది కనపడుతుంటుంది. మనది -$27.1 బిలియన్ ఉంది. ఓకే, సో ఎస్టిమేషన్ -27 to 32.7, కానీ -20.6 తగ్గింది. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. దీనివల్ల కరెన్సీ కొంచెం స్ట్రాంగ్ అవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొకటి నాకు పాజిటివ్ ఎక్కడ అనిపించిందంటే ఎఫ్ఐఐ డేటా. ఎఫ్ఐఐ చూడండి, సో ఫ్రైడే వచ్చేసరికి 672 crore, మండే ఏమో 1983 crore నెగిటివ్, కానీ వెన్స్డే అంటే ఎస్టర్డే 666. ఎఫ్ఐఐ సెల్లింగ్ నెంబర్ ఒకప్పుడు మార్కెట్స్లో వార్ రన్ అవుతున్నప్పుడు -9,000 10,000 ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ +600, -1983, 672 అంటే తక్కువ, మరీ అంత నెగిటివ్ పాయింట్స్ అయితే కాదు. సో నా ఒపీనియన్ ప్రకారంగా ఎఫ్ఐఐ స్లోగా నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడం, మార్కెట్లో షార్ట్ కవరింగ్తో పాటు లాంగ్ బిల్డప్కి యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐ బిల్ చేసిన డేటా పరంగా చూసుకుంటే వాళ్ళు చూడండి, ఎఫ్ఐఐ ఫ్యూచర్స్ సైడ్ అయితే మాత్రం 2 lakh పొజిషన్స్ని యాడ్ చేశారు. అంటే ఒకప్పుడు వాళ్ళు యాడ్ చేసిన పొజిషన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు పొజిషన్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. అండ్ ఈవెన్ ప్రొపరేటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా చూసుకుంటే మ్యాక్సిమం వాళ్ళ పొజిషన్స్ని అయితే మాత్రం పుట్ సైడ్ ఆప్షన్స్ సైడ్ కూడా ఎగ్జిట్ చేయడం మొదలు పెడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మైల్డ్ షార్ట్ కవరింగ్ మార్కెట్లో అయితే మాత్రం కనపడుతుంది. ఎక్స్పైరీ కూడా దగ్గర పడుతుంది కాబట్టి మార్కెట్స్లో ఈ షార్ట్ కవరింగ్ కంటిన్యూ అవ్వచ్చేమో అనేది నా ఒపీనియన్. నా మార్కెట్స్ పరంగా ఇది కంటిన్యూ అవుతుంది షార్ట్ కవరింగ్ అని ఎలా చెప్పుకోవచ్చు? మీ అందరికీ గుర్తుందనుకుంటా, నిన్న టెక్నికల్ అనాలిసిస్లో ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం. స్ట్రైట్ అవే మార్కెట్స్ డ్రాప్ అయిన తర్వాత రికవరీ అవుతున్నప్పుడు హయ్యర్ హైస్ మార్కెట్స్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది అని. ఇప్పుడు రీసెంట్ హై ఇది బ్రేక్ చేసింది, దీనివల్ల మనకి హయ్యర్ హై న్యూ హై ఫామ్ చేసింది. ఇది కంప్లీట్లీ మనం బుల్లిష్ మూమెంటం కోసం
ట్రై చేస్తుంది మార్కెట్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి. అంటే సింపుల్ అండ్ షార్ట్లో క్లారిటీగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదైతే ప్రెజెంట్ రైట్ నౌ ఎస్టర్డే యొక్క హై ఉందో ఆ హై అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మేబీ మార్కెట్లో హయ్యర్ సైడ్ మొమెంటమ్ని మనం చూడొచ్చు. 24,280 లెవెల్ మార్కెట్ వచ్చేసరికి కరెంట్లీ 400 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 50% డిప్ అయి పైకి వెళ్ళినా మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. మొత్తం అంటే జస్ట్ ప్రీవియస్ డే హై వచ్చి టచ్ చేసి బ్రేక్ అయినా అప్ సైడ్ వెళ్ళచ్చు, టచ్ చేసి బౌన్స్ అయినా అప్ సైడ్ వెళ్ళచ్చు. ఈ రెండు సినారియోస్ ఉన్నాయి. గ్యాప్ అప్ అండ్ రన్ అయింది అని అనుకోండి. రిమెంబర్, గ్యాప్ అప్ అండ్ రన్ అయితే డే మొత్తం కన్సల్టేషన్లో ఉండిపోయే ఛాన్సెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. నిన్న కూడా అదే జరిగిందిగా, గ్యాప్ అప్ అండ్ రన్ అయింది. ఎప్పుడు గ్యాప్ అప్ అండ్ రన్లో మొమెంటం అనేది ఉండదండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత డిప్ అయితేనే మళ్ళీ ఎంట్రీ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది, నెగిటివ్ సైడ్ టర్న్ అవుతుందని మీకు కన్ఫర్మేషన్. 24,272 ఎస్టర్డే హై బ్రేక్ అవ్వనంత వరకు పాజిటివ్ సైడ్ ఉంటుంది. అది బ్రేక్ అయితే బీరిష్ షేడ్ కన్వర్ట్ అవ్వచ్చు. ఎంతవరకు పడవచ్చు? ప్రీవియస్ డే లో వరకు. ఓకే, సో ఇది మేజర్గా ఉన్న అప్డేట్. సేమ్ సెన్సెక్స్ కూడా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా, సేమ్ సెన్సెక్స్ కూడా అదే ఫాలో అవ్వండి. సెన్సెక్స్కి ఉన్న మ్యాక్సిమం అప్డేట్ ప్రకారంగా 78,270 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 77,921. సో ఫస్ట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ 78,270 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫాల్. అండ్ ఆ ఫాల్ వచ్చేసరికి 77,920 వరకు చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే 77,600 వరకు అనదర్ ఫాల్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నా బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ స్లోగా పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మీ అందరికీ తెలుసు బిట్ కాయిన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 78,000. కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 71,000 లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి 78,000కి రీచ్ అవుతుంది. 78,000 కూడా బ్రేక్ అయితే 84,500 వరకు మనం మొమెంటం అయితే చూడొచ్చు. సో నా వ్యూ ప్రకారంగా అయితే మాత్రం బిట్ కాయిన్ స్లోగా 78,000కి రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎనీథింగ్ రివర్సల్ వస్తున్నప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే ఫాల్ ఉంటుంది. ఇది కానీ బ్రేక్ అవ్వలేదు, ఇది బ్రేక్ అవ్వలేదు అండ్ బ్రేక్ అయితే అప్పుడు సో ప్రెజెంట్ ఆల్రెడీ ఒక బుల్లిష్ బ్రేక్అవుట్లో కనపడుతుంది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ స్లోలీ టువర్డ్స్ 78,155. ఇది అనదర్ పాయింట్ బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, గోల్డ్ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది, రీటెస్ట్ చేస్తుంది, పైకి బౌన్స్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఇది బౌన్స్ అవుతుందో రీటెస్ట్ చేసి బౌన్స్ అవుతున్నట్టు ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అయినప్పుడు గోల్డ్ ఫర్దర్గా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం చూపించడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, సిల్వర్ పరంగా కూడా రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ సిల్వర్ బ్రేక్ అయింది, స్లోగా పాజిటివ్ సైడ్ హెడింగ్ ఇస్తుంది. అండ్ ఇదే సిల్వర్ అనేది 90 వరకు చూడొచ్చు. ఆయిల్ ప్రైజెస్ డిక్లైన్ అవుతూ ఉంటే మాత్రం మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లో పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్లో 24/7, బిట్ కాయిన్లో కూడా 24/7 ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు 24/7 ట్రేడింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ సమ్ స్టాక్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ యొక్క నెంబర్స్ వచ్చినాయి. మార్చ్ ట్రాఫిక్ డేటా వీళ్ళది డిక్లైన్ అయింది. బేసిక్గా వార్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడంతో మేబీ వీళ్ళకి వచ్చిన డేటా డిక్లైన్ అయిందని నేను అనుకుంటున్నా. బట్ ఇప్పటికీ కూడా న్యూట్రల్ డేటా వచ్చింది కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయితే రీసెంట్ డేస్లో బాగా పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చేస్తే ఈ న్యూట్రల్ అప్డేట్ వల్ల ఇది నెగిటివ్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లేదనుకుంటే మాత్రం న్యూట్రల్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నెంబర్స్ వచ్చినాయి. రెవెన్యూ 22% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 41% పెరిగింది. బారోయింగ్స్ కూడా డెట్ ద్వారా కంపెనీ బారోయింగ్స్ ఆఫ్ ఫండ్స్ని ఇంప్రూవ్ చేసేది 32,825 నెంబర్ కూడా బాగానే ఉంది, పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐసిఐసిఐ లాంబోర్డ్ పరంగా అయితే మాత్రం నెట్ ప్రీమియం 10.8% పెరిగితే నెట్ ప్రాఫిట్ 7.3% పెరిగింది. 7 రూపీస్ని డివిడెంట్ అయితే మాత్రం అనౌన్స్ చేయడం అయితే జరిగింది. తేజస్ నెట్వర్క్ పరంగా అయితే మాత్రం రెవెన్యూ 82.6% డిక్లైన్ అయింది. ఎబిటా లాస్ 118 crore, నెట్ లాస్ ఏమో 211.3 crores అయితే మాత్రం వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తేజస్ నెట్వర్క్ కూడా ప్రజెంట్ రైట్న ఉన్న అప్డేట్ అయితే మాత్రం మనకి కరెంట్లీ నెగిటివ్గానే కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం ఏం లేవు. ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన ఎవ్రీ అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.